ప్రసాద్ గారు తెలియజేసినట్టు అందరికి అర్థమవుతుందండి. నేలకు పోయి నెత్తికి రాసుకోకండి. ఎందుకంటే ఈ సంస్కారాలన్నీ మనం చేసి కాదు, ఆలయంలో చెప్పుకోవటం ద్వారా ఇవన్నీ మనం నేలకు పోయినంతా నెత్తి మీద రాసుకుంటాం. అంచేత జాగ్రత్తగా ఉండి భగవన్నామం చేసుకుంటా ఉందని నేను తెలియజేశాను. జై బాబా. अवतार मेहर बाबा की जय। एटले చెప్పండి अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। जय बाबा। నాకు ఈ శుభ సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి శుభాభినందనలు. ఇప్పుడు మన సోదరులు మెహర్ బాబా యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు, సద్గురువుల యొక్క ఆవశ్యకత గురించి తెలియజేశారు. ఈ సందర్భంలో అక్కడక్కడక్కడ ఉపమానాలు కూడా తెలియజేశారు, కొన్ని కథలు రూపేణ, ఎందుకంటే మీకు అర్థమవుతుందని తెలియజేశారు. నిజానికి ఈ కథని మీకు ఏమీ ఉపకరణం కాదన్నారు మెహర్ బాబా. ఆధ్యాత్మిక సాధనలో అంటే ఎందుకు చెప్పాలంటే అవసరం కూడా. మీలో కొత్తవారు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, ఆధ్యాత్మిక ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు, తక్కువ స్థాయి నిమ్మ స్థాయిలో ఉన్నారు. అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇటువంటి సభాముఖంలో కథలు చెప్పుకున్నాం. కానీ గురుగారి సమక్షంలో మేము 9-10 మంది కూర్చున్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల లోతులే మాట్లాడతాం తప్ప ఈ సంఘటనలు నాకెన్నో అనుభవాలు కాదు కాబట్టి ఈ అనుభవాలు ఏమో ఉపయోగం కాదు అని కొన్ని తెలియజేస్తారు. అందుకే దీన్ని నేను తప్పు పట్టట్లేదు, ఇది అవసరం ఇక్కడ. కానీ మామూలుగా వ్యక్తిగతంగా మెహర్ బాబా ప్రేమికులు సద్గురువుతో సంగీతంగా ఉన్నప్పుడు 9 కూర్చున్నప్పుడు ఈ సంఘటనలో మన అవసరం లేదు, అవన్నీ దాటిపోయి వెళ్ళిపోయి. అయితే ఇప్పుడు నేను వారు 20 నిమిషాలు టైం ఇచ్చారు, దానిలోనే నేను సరిపెట్టడానికి ప్రయత్నిస్తాను. నేను అమ్మ 12 గంటలు చేస్తే అమృతత్వం చెప్తారట. ఈ లోపల నేను ముగించాను. ఆయన ముగించాలంటే నా సాక్ష్యం కాదు, ఎక్కడ మొదలుపెట్టి ఎలా మొదలు పెట్టాలో తెలియదు. కానీ మీ అందరికీ తెలిసిన విషయాలు మరి చెప్తాను. అందుకంటే ఏం చెప్పడం, లోతులు వెళ్ళడం చెప్పడం కూడా. సామాన్య మానవులు కూడా భగవంతునికి అనుగ్రహాన్ని పొందవలసిన అవసరం ఉంది అన్నారు. మనం అనుకుంటున్నాం, భగవంతుని ప్రేమిస్తున్నాం, భగవంతుని అనుగ్రహం కావాలని మనంతా పరితపిస్తున్నాం. భగవంతుని అనుగ్రహం కావాలంటే భగవంతుని మనం ప్రేమించాలి. భగవంతుని ప్రేమించడం సాధ్యమా? మన పరిమితమైన మనస్సుతో ఉంది, అహంకారాలతో ఉంది, అరిషడ్వర్గాలతో ఉన్నటువంటి మనం ప్రేమించడం సాధ్యమా? సాధ్యం కాదు. అందుకని మెహర్ బాబాని మీరేం ప్రేమించలేరు, ఎన్ని లక్షల కర్మలు ఎత్తినే నన్ను ప్రేమించమని చెప్పిన ప్రేమించలేరు. కానీ నా చేత మీరు ప్రేమించబడేటట్టుగా, నేను మిమ్మల్ని ప్రేమించబడేటట్టుగా మీ నడవడి ఉండాలి అన్నారు. అని ఎన్నో ఉన్నాయి. నీకు దేనితో సంబంధపడి ఉన్నావో, ఈ భౌతిక విషయాలన్నింటిలో సంబంధపడి ఉన్నాం. మెహర్ బాబా కానీ విషయాలకి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నాం. మెహర్ బాబా మనం ముందు వచ్చట్లేదు, మన విషయాలు చూస్తే మెహర్ బాబా మైండ్ పెడుతున్నాం. దానివల్ల ఏం సహాయం ఉండదన్నారు. మీరు ఏ పని చేసి నేను ఎక్కడ ఉన్నాయి, ఏ సమయంలో ఇక్కడ నా పనికి మీరు ముందు ఉంచండి, తర్వాత మీ పని అన్ని పెట్టుకోండి, అన్ని కూడా చక్కగా సక్రమంగా జరిగిపోతాయి. అయితే ఒక విషయం ఇక్కడ నేను చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో మెహర్ బాబా చెప్తారు, నువ్వు నేను ఒకటే అని చెప్పారు. మనం మీ అందరికీ తెలుసు, పక్కలే చెప్పవలసిన లేదు. మరి
నువ్వు నేను ఒకటైనప్పుడు మనకి ఏదైనా బాధలు కలిగాయి, కష్టాలు కలిగాయి, సమస్యలు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు వచ్చాయి, ఆర్థిక సమస్యలు వచ్చాయి, మానసిక ఒత్తిళ్లు వచ్చాయి. మెహర్ బాబాకి చెప్పకుండా ఉంటున్నామా? అమ్మ చెప్పండి, మీరు ఎవరైనా ఉంటున్నారా? నేను మీరు ఎవరైనా ఉండగలుగుతున్నారు? చెప్పలేదు. ఇది మెహర్ బాబా చెప్తున్నారు. చెబితే ఇచ్చేవాడు దేవుడు ఎలాగవుతాడు? నువ్వు అడిగితే ఇచ్చేవాడు దేవుడు. మెహర్ బాబా నేను అడగక్కర్లేదు, ఆయన ఎక్కడున్నాడు మీకు తెలియట్లేదు. బయట అక్కడ గుళ్ళో ఉన్నాడు, గోపురంలో ఉన్నాడు, మండపేటలో ఉన్నాడు, లేకపోతే మెహరాబాద్ లో ఉన్నాడు అని అనుకున్నాం. కాదు, నిరంతరము నీ శ్వాస కన్నా శ్వాస దగ్గరగా నీలోనే అంతర్యామి, నీ సమస్తాన్ని కూడా గుర్తిస్తున్నాడు ప్రతి క్షణం కూడా. నువ్వు తప్పక్కర్లేదు నా బాధలు ఎలాగున్నాయి, కష్టాలు ఉన్నాయి కానీ, సమస్యలు ఉన్నాయి కానీ నీకు తప్పక్కర్లేదు. నీలో ఉన్న భగవంతుడికి నీ భాష చేయగా ఎన్నో వేల లక్షల భాషలు ఉన్నాయి ప్రపంచంలో, అన్ని భాషలు ఆయనే. మరి ఇన్ని భాషలు ఎంతమంది నివేదించేసి ఎలా తెలుస్తుంది? ఒకేసారి అందరూ చెప్తున్నారు, అర్థమవుతుందా? కాదు, నీలో ఉన్నాడు కాబట్టి నీ భాష, నీ మాట, నీ అంత ఆలోచన నీకు తెలుసు కనుక వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఈ సమస్య పరిష్కరించడానికి ఎక్కడెక్కడో మన గురుదేవుల పట్ల మనకు అపారమైనటువంటి ప్రేమ ఉంది, దయ ఉంది. ఆయన దయతోనే మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ నేను నిలబడగలగానే ఆయన అనుగ్రహం, అమ్మ అనుగ్రహంతో నిలబెట్టారు. మరి ఆయన ఏ విధంగా సహాయం చేస్తున్నాడు అని అనుకున్నాం. గురుదేవులు తెలియజేశారు, మీరు ఏ పని చేసినా ఏం చేసినా చేయండి, సహజంగానే చేయండి. మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే జీవించండి. దానికి మలుపులు రంగులు కృత్రిమలు అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఒకటి చూసి ఒకటి మేము మారక్కర్లేదు. జీవితం ఎలా ఉంటే అలా వెళ్ళిపోండి, అలా జీవించడానికి వచ్చింది. అయితే మీరు జీవించే జీవితానికి మీరు సర్వ అనుభవాలకి, ఎన్నో అనుభవాలు, మీదో అనుభవం, నాదో అనుభవం, వారితో అనుభవం, అందరి అనుభవాలకి ఒక కేంద్రం ఉందట. కేంద్ర బిందువు అంటే మనది ఇది ఉంది గుడి, దీనికి కేంద్రం గుడే కదా, మనకి ఇక్కడ ఉన్నవాడు లక్ష్యం గుడే కదా. అలాగే అన్ని అనుభవాలకి కేంద్రం ఎవరంటే సద్గురు అంట. గురు గురించి మెహర్ బాబా చెప్పిన విషయాలు లక్షలాది జన్మలు, కోట్లాది జన్మలెత్తినాయి. ఆయన చేసిన నారాయణ ఎవరో రుణం తీర్చుకోలేట. సద్గురే నా సర్వ అనుభవాలకి శ్రీ 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 మెహర్ చైతన్య మహారాజు వారే కేంద్రమై ఉన్నారు. ఆయన నీ కేంద్రమై ఉన్నారు. నీ బాధలకి, బాధ్యతలకి, కష్టాలకి, సర్వ సమస్యలకు ఆయనే కేంద్రమై ఉన్నారనే భావన నీలో నిరంతరం ఉండాలి. నిరంతరం ఆలోచించండి. అప్పుడు ఆయన భావం ఉంటే సరిపోతుందా? భావం ఉంది, ఆయనే కేంద్రమై ఉన్నారు. నీలో బాధలు వచ్చినాయి, అవి గుర్తించే సమయంలో ఏం చేస్తావు? ఎవరెవరికో ఎవరో పలానా గురువు ఉన్నాడండి, పలానా అవతార పురుషుడు ఉన్నాడండి, పలానా అంటే వాళ్ళ ప్రభావం నా మీద పడుతుందా లేదా? అలా పడేటప్పుడు మెహర్ బాబా సహాయం అందదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఆయనే నిజాయితీగా, విశ్వాసంతో, పరిపూర్ణంగా ఆయనే ఆధ్యాత్మిక గురువు అనేటువంటి విశ్వాసం ఉండాలి. ఆధ్యాత్మిక గురువు అంటే నీ గమ్యాన్ని చేర్చగలిగేటటువంటి మహానుభావుడు. ఆయన తప్పించి నీ దేవుడి దగ్గర అలాంటి ఎవరికీ లేదు, ఎవరి సృష్టిలో ఎవరికీ లేదు. అందుకని సద్గురుకి ఆశ్రయించుకొని ఉండండి. ఆయన కేంద్రమైనాడని భావించండి. అప్పుడు ఏం చేస్తాడు? నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పుతాడు. నీలో ఆధ్యాత్మిక శక్తి ఉంది, అది మేలుకొనాలి. అది అంత సాధ్యం కాదు. మేలుకొల్పడు సద్గురుడే మేలుకొల్పాలి. అది చాలా కష్టపడవలసి వస్తుంది సద్గురు. అది మేలుకొల్పి ఆయన అనంతమైన దైవ చైతన్యాన్ని మనం వినియోగించుకునే సమర్థత చేస్తాడు. దాంతోపాటు కష్టాలు రుగ్మతలన్నీ పడబట్టలేదు. మీరు అడగద్దు, మెహర్ బాబా కూడా అడగద్దు. మనం బాధపడుతున్నాం, మెహర్ బాబాకేమో పూజ చేస్తున్నాం, వ్రతం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? నా బిడ్డ బాగోలేదు, మా అమ్మ బాగోలేదు, మా అమ్మమ్మ బాగోలేదు, మా తాతయ్య బాగోలేదు, నా కొడుకు ఉద్యోగం రావాలి, కష్టాలు చేస్తారని నివేదిక చేస్తున్నావా? పేరు పేరు అక్కడ వస్తే పేరు పెట్టి చెప్తావా? ఊరంటే ఊరు చెప్తాం, గురిగారి దగ్గరికి అది చెప్పండి అని బాగా చెప్తున్నావా? అది చెప్పడం అది కాదు. భగవంతుడు అక్కడే ఉన్నాడు, భగవంతుడే నేను ఉన్నాను అనే భావన మీకు ఉంది కదా. మీరు ఉన్నారనే భావంతో నీ కూతురు లేదా, కూతురు లేదా, తల్లిదండ్రులు లేదా, స్నేహితులు లేదా, చుట్టాలు లేదా, ఆయన ఉన్నారు. ఇంకా మళ్ళీ ఆయన గురించి బాబు అని చెప్పడం ఎందుకు? నివేదన చేయండి. ఈ సృష్టి అంతా నీదే, సర్వమే నీదే ప్రభు, నేను నీవాడినే. ఈ ఇచ్చ ఏదైతే నెరవేర్చండి నాకు చెప్పండి, ఈ ఇచ్చ నెరవేర్చండి అనేటువంటి అందరూ ఆయన మీ బిడ్డ సంక్షేమం కూడా
ఆయన చూస్తారు. ఏమి ప్రత్యేకంగా మనం ఏమి అడగట్లేదమ్మా, మనకి తెలియక మనం గురుదేవులు సూక్ష్మంగానే చెప్పారు. ఈ భావన ఎప్పుడు ఇలాంటి ఉండాలి. నేను పుస్తకాలు చదివితే పుస్తకంలో జ్ఞానం రాదు, ఇంటే జ్ఞానం రాదు, లేదా గ్రూప్ డిస్కషన్స్ జ్ఞానం. ఆయన అనుభవం మన మీద ఉండాలి. మరి మెహబాబ్ అంటారు, నన్ను ప్రేమించండి, ప్రేమించే విధంగా ప్రేమించండి, అప్పుడు నా అనుగ్రహాన్ని మీరు పాత్రలు అవుతారన్నారు. ప్రేమించడం సాధ్యం కాదు అంటున్నాడు ఒక పక్కన, సాధ్యం కాదంటాడు. మరి అందరినీ ప్రేమించండి. మన సోదరులు నేను కూడా చెప్పాను, రియల్ హ్యాపీనెస్ లైక్స్ మేకింగ్ అదర్ హ్యాపీ. ఇతరులను సంతోష పెట్టడంలోనే ఇతరులు ఎవరు సంతోషపెట్టామండి. నా పైన కూడా రాకపోతే కానీ లేకపోతారు. ఎవరైతే వస్తారు, ఎవరు వెళ్తారు, మీ ఇంట్లో ఎవరు వస్తారు, మీ మాట వినరు, మీ కోపం వచ్చేస్తుంది. బిడ్డలు వెళ్ళకపోతే ఒక కోపం ఉంటుంది, స్నేహితులు వెళ్ళకపోతే కోపం ఉంటుంది. వాడు మీరు అంటారా లేదా? మరి అటువంటిప్పుడు ఎలా ప్రేమించగలుగుతావు? ప్రేమించలేదు. మెహర్బాబాని సాధ్యం కాదు. కనుక నువ్వేం చేస్తావు? మెహర్బాబాని నన్ను ప్రేమించండి. ఎందుకంటే యావత్తు సృష్టి కూడా నాలోనే ఉంది. నువ్వు కాదు, నీవు కాదు, సృష్టి సమస్తం కూడా నీ తెలియబడే సృష్టి, తెలియబడిన మనం అనుకున్న భౌతిక సూక్ష్మ మానసిక రైతు సృష్టి అంతా కూడా ఆయనే ఉంది. కనుక ఆయన్ని ప్రేమించడం ద్వారా యావత్ సృష్టిని కూడా మీరు ప్రేమిస్తున్నారు. మీ విరోధుల్ని ప్రేమిస్తున్నారు, మీ స్నేహితుల్ని ప్రేమిస్తున్నారు, అంటరాన్ని ప్రేమిస్తున్నారు, ఎవరెవరు అసహించిన వాడిని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఎందుకంటే మెహర్బాబాను ప్రేమిస్తున్నావు. మెహర్బాబాలోనే వారు ఉన్నారు, అన్యంగా ఎప్పుడు లేరు కనుక. అందరినీ సాధ్యం కాదు కనుక అందరినీ ప్రేమించడం సాధ్యమే. అందరూ ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రయత్నం చేస్తే మిగతా ప్రయత్నం నేను సహాయం అందిస్తానన్నాడు. మీరు వాటాన్ని చేశారు, మామూలు మాటలు కాదు, మీరు అనుభవిస్తే తెలుస్తుంది. నేను దొంగ మాటలు చెప్పట్లేదు. మెహర్బాబా మిమ్మల్ని మలచడానికి ఏం ప్రయత్నం చేస్తే నేనంటే వాళ్ళని గురుదేవి ఆధ్యాత్మికంగా మా భిక్ష పెట్టారు. ఆ భిక్ష ప్రసాద్ గారు అని గారు కానీ వారు పెట్టిన భిక్ష దాంట్లో ఒక చిన్న నీతి యొక్క బిందు అంటే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది అనంత జ్ఞానం. చూడండి, అది కూడా నేను చూడాలి. సరే, మీ అందరికీ తెలిసే గుర్తు చేస్తున్నాను, తెలియదు కాదు, గుర్తు చేస్తున్నాను. గురుదేవులు ఏమన్నారంటే మెహర్బాబా అనుకోవడం సాధ్యం కాదు, మర్చిపోతూ ఉంటారు. కనీసం మనం చెప్పారు కానీ రాత్రి నిద్రపోయేటప్పుడు కనీసం మెహర్బాబా బయటికి చెప్పకపోయినా కూడా మనసులో అనుకుని నిద్రపోండి. అది ఆ నామం మీలో ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ వెళ్ళాలి. ఆ నామం మొత్తం లేచేటప్పుడు అదే నామం మన నిద్ర రోజు లేచేటప్పుడు కూడా వస్తుంది. అదే నీ అది అంతా కూడా ఇస్తుంది. మరో విషయం కూడా తెలియజేస్తాను, మీ అందరికీ తెలుసు. మరొకటి లేచేటప్పుడు మీరు మంచం మీద ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా స్నానం చేయాలా, కాళ్ళు కొడుకోవాలా, మైండ్ చేయాలా, మెహర్బాబాకి ఇటువంటి ఆచారాలతో ఏమీ పని లేదు. నువ్వు మంచం మీద ఎలా ఉండి అలాగే కూర్చొని నాకు గురుదేవులు చెప్పారు. ఆయన ధ్యానం చేయమన్నారు, మీ అందరికీ తెలుసు. గురుపాదుక స్థాపనంగా అనంతమైన శక్తిని గురుదేవులు గురుదేవులు ఐం అనే బీజాక్షరం నింపారు. నువ్వు గురుపాదుక స్థాపనంగా అంతా దగ్గర చెప్పాడు. లేచిన వెంటనే కళ్ళు మూసుకొని కాళ్ళు కింద పెట్టకుండానే మీ గురిగాలి విడిచి రెండో వేలు ఉంటుంది, రెండో చిన్న తర్వాత అది గుర్తుని పెట్టుకోండి. గుర్తు పెట్టుకున్నారే కానీ గుర్తు అంటారు. అట్లా పెట్టుకొని ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ అనుకొని ఐ గురుదేవాయ విద్మహే రామకర్త్రే సతీమహి తన్నో గురు ప్రచోదయాత్ అనుకున్నాడు. అప్పుడు మీరు ఉదయం లేచిన వెంటనే ఈ రోజు నేను అనుభవించుకోవాల్సిన కర్మలు ఎన్నో ఉన్నాయి. నా సంస్కారాలు రూపొందుతాయా, చేయబడిన పనులు చేయిస్తాయా, రకరకాలు ఉంటాయి కదా. వాటి వ్యామోహం కాకుండా వాటి మీద ప్రమాదాలు చిక్కుపడకుండా ఈ ఐమ అనేటువంటి బీజాక్షరం చెట్టుని నిన్ను సంస్కారాలను కాపాడుతుంది. ఆ సంస్కారాలను ఒత్తిడి తగ్గిస్తుంది, ప్రమాదాలకు లోను కాకుండా చేతులు గుర్తుంచుకోండి, మర్చిపోవద్దు. గురుదేవుడు చెప్పిన మాటలే ఎందుకంటే మనం ఆ విధంగా జీవించలేకపోతున్నాం. ఈ చిన్న చిన్న మాటల వల్ల గుర్తుపెట్టుకోదామా? దానివల్ల ఎంత సహాయం అవుతుంది. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు గురుదేవులు అన్నారు, మీరు స్నానం చేయలేకపోతున్నారు,
ప్రార్థన నేను కూర్చొని నేను ధ్యానం చేయను, నాకు అలవాటు లేదు. అలాగని మెహర్ బాబా సహాయం నేను పొందట్లేదు. ప్రతి క్షణం కూడా గురుదేవుల సహాయం నేను పొందుతూనే ఉన్నాను. అంటే డబ్బు కష్టం వస్తుంది పూర్తించడమే కాదు, నేను మీకంటే సామాన్య జీవితం పొందుతున్నాను. దాంట్లో ఎంత అందుకని గురుదేవి చెప్పారు, ముందు 9 గంటల నుండి 15 నిమిషాలు మీరు ప్రపంచంలో ఎక్కడుండే సినిమాలో ఉండండి, లేకపోతే విమానం ఎక్కండి, వాడలో ఉండండి, వంటగదిలో ఉండండి, లేకపోతే కాలేజీలో ఉండండి. ఆ 15 నిమిషాలు మౌనంగా ఉండండి. మెహర్ బాబా అనేటువంటి మాట కూడా మీకు అక్కర్లేదు, బాబా అనే మాట కూడా అక్కర్లేదు. మనసును మౌనపరచండి, మనసు ఖాళీగా ఉంచండి, ఏమీ లేకుండా అలా మౌనంగా 15 నిమిషాలు ఉండండి. బాబా అన్నారు, మెహర్ బాబా ఎవరికి ఏ అనుగ్రహాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారో ఈ మనసును సిద్ధపరిచి నేను మనసును మౌనపరచండి, భగవంతునికి అనుగ్రహాన్ని పాత్రలో అవన్నీ చూస్తారు. అందుకని ఈ విధంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ప్రతిదానికి మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా నేను చూస్తున్నాను, ప్రతి వాడు కలత చెందుతూ ఉంటారు. చాలా కలతపడుతుంది. మెహర్ బాబా అంటారు, కొండంత దేవుని నేను మీ అండగా ఉంటా, ఎందుకు వ్యాధులు పడతా, నేను పడకంటాను కదా, నేను నువ్వు బయట ఉన్నానని వ్యాధులు పడతా, నీలో ఉన్నాను. నీ అంతర్గతం అంతా కూడా నాకు తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏ భాషలో ఉన్నా అన్నీ నాకు తెలుసు. నాకు ప్రత్యేకంగా నువ్వు నివేదన చేయవలసిన అవసరం లేదు. నువ్వు నీ పని నువ్వు చేసుకో, నా పని నేను మీకు చేసిన సహాయాన్ని అందిస్తానని వాగ్దానం చేశాను. అందుకని నిరంతరం మెహర్ బాబాని అంటిపెట్టుకున్న జీవితంలో మెహర్ బాబా ఒక విషయం చెప్పారు, మీ జీవితాల్లో జరగవలసిందే జరుగుతుంది. మీ జీవితాల్లో ఏ సంఘటన జరిగినా, మంచి జరగనివ్వండి, చెడు జరగనివ్వండి, నాకు తెలియకుండా ఏమి జరగదు. జరగవలసినదే జరిగి తీరుతుంది, జరగకూడనిది ఏమీ జరగదు. ఒకవేళ జరిగిందనుకో, నీ ఆత్మ యొక్క పురోభివృద్ధికి ఆ సంఘటన అవసరం, ఆ పరిస్థితులు అవసరం. నేనే కల్పించాను ఆ సంఘటనలు అని, బాబా నువ్వు నా ఈ పరిస్థితులు ఉంచోకంటే నేను ఉంటాను బాబా అని ఆయన నివేదించేందుకు మనం ప్రార్థన చేద్దాం. సర్వ సంవత్సరాన్ని పరిస్థితి అసలు వ్యాధుపాటు వచ్చింది మెహర్ బాబా దానికి వచ్చిన తర్వాత ఇంకొక ఆలోచనకు, ఇంకొక దేవుడితో, ఇంకొక దేవత వద్దు, ఇంకొక గుడి వద్దు, గోపురాలు కూడా అక్కర్లేదు. నిరంతరం మీలోనే స్వీకరించండి, సంపూర్ణంగా సృష్టించండి, మన సహాయం ఉంటుంది. జై బాబా, జై గురు మహారాజ్, జై జై.